ఢిల్లీలో ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీకి సంబంధించి అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రెండో రోజు కవిత ఈడీ విచారణ ముగిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఆమె కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. 100 కోట్ల ముడుపులు చేతులు మారినట్లుగా జరుగుతున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కవితను విచారిస్తున్నారు. రెండో రోజు కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ విచారణకు సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ శివ. ఏంటి ఈడీ అప్డేట్స్ ఏంటి, కవిత విచారణకు సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి అక్కడ? చక్రి, రెండవ రోజు కవిత ఈడీ విచారణ ముగిసింది. అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈడీ విచారణ జరపాల్సి ఉంటుంది. దానిలో భాగంగా నిన్న సండే కావడం, నిన్న ఎక్కువ సమయం విచారణకు కేటాయించలేదు. మొదటి రోజు రౌజవని కోర్టులో కవితను న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో కవిత కొంత మేర ఒత్తిడికి గురైంది. కాబట్టి ఆదివారం ఎక్కువసేపు విచారించవద్దు అని చెప్పేసి వారి న్యాయవాదులు కోరిన నేపథ్యంలో కొంత సమయం తగ్గించి నిన్న విచారణ కొనసాగించినట్టు తెలుస్తోంది. నిన్న ఎక్కువసేపు విచారణ కొనసాగినప్పటికీ కూడా కొంతమేరకు కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు రెండవ రోజు ఈడీ కస్టడీ రెండవ రోజు కొనసాగుతోంది. అంటే ఉదయం 11 గంటలకు ఈ కస్టడీ విచారణ ప్రారంభించారు ఈడీ అధికారులు. అసిస్టెంట్ డైరెక్టర్ భానుప్రియ మీనా అలాగే జోగేంద్ర ఇద్దరు కూడా విచారించినట్లు కూడా తెలుస్తోంది. అయితే మొత్తంగా ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో, మీన్స్ ఈడీ కస్టడీ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే అభియోగాలు నమోదు చేసి కవితను అరెస్ట్ చేశారో ఆ అభియోగాలకు సంబంధించి ప్రధానంగా ఈ రోజు ఈడీ విచారణలో ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి జోన్లు పొందడంలో ఎవరు ఎక్కువగా మీకు సహకరించారు, వారికి మీకు ఉన్న వ్యాపార సంబంధాలు ఏ విధంగా మొదలయ్యాయి, ఎంత మేర మీరు ముడుపులు వారికి ఈ జోన్లు పొందే సమయంలో ఇచ్చారనేది ప్రధానంగా ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ గతంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో ఇది ఎప్పుడైతే మొదలైందో 2021 ఫిబ్రవరిలో మొదలైంది ఈ రూపకల్పన అనేది, లిక్కర్ పాలసీ రూపకల్పన. దాని ఇంప్లిమెంటేషన్ 2022లో వచ్చింది. అప్పుడు ఒక పక్క లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే ఉంది. అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి పొందకుండానే, కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుండానే ముందుగానే కవితకు లీక్ చేశారు. అంతే, కవితతో పాటు ఇతర ఈ జోన్లు పొందిన వ్యాపారవేత్తలందరూ కూడా లీక్ చేశారనేది ప్రధానంగా విజయ్ నాయర్ మీద అభియోగాలు నమోదు చేశారు. విజయ్ నాయర్తో పలుమార్లు కవిత హైదరాబాద్లోను ఢిల్లీలోను హోటల్లో పలు సమావేశాలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో కవిత భర్త దాఖలు చేసిన అప్రూవర్స్గా మారినటువంటి వాళ్ళ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చాలా కీలకమైనటువంటివి. అలాగే కొంత టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కనబడుతుంది. కానీ ఫ్లో ఆఫ్ మనీ అనేది కొంచెం క్రిటికల్గా కనపడుతుంది ప్రొడ్యూస్ చేయడానికి ఈడీకి. సో ఈ వాంగ్మూలాలు కావచ్చు, లేదంటే టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఈ వివరాలు ఏవేవి కవిత ముందు ఉంచారు, ఎట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు? రైట్ చక్రి, మొదటి నుంచి చూసుకుంటే కనుక ఏదైతే ప్రతి వ్యక్తిని దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ జోన్లు పొంది అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని కస్టడీ కోరి కస్టడీలో పలు కీలక విషయాలు రాబట్టారు. ఆ కస్టడీలోనే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇటు సౌత్ గ్రూప్కు సంబంధించి అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, మరోవైపు చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు, వీరందరూ కూడా కవిత పేరు ప్రస్తావించారు. ఇటు అరుణ్ రామచంద్ర పిల్లై నార్త్ గ్రూప్లో ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్ర కంపెనీలో అరుణ్ రామచంద్ర పిల్లై చేత 33% వ్యాపారంలో భాగస్వామ్యం పొందే విధంగా కూడా 33% లాభం పొందే విధంగా అక్కడ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా మధ్యవర్తిగా అరుణ్ రామచంద్ర పిల్లని కవితను నియమించారనేది ప్రధానంగా గతంలో సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసే సందర్భంలో ఈడీ విచారణలో తన వాంగ్మూలం ఇచ్చారు. సమీర్ మహేంద్ర అప్రూవర్గా మారారు. అంటే దీంట్లో కీలకంగా ఉన్న వారందరూ కూడా అప్రూవర్గా మారారు. ఇటు సౌత్ గ్రూప్లో శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇటు నార్త్ గ్రూప్లో సమీర్ మహేంద్ర, దినేష్ అరోరా, అమిత్ అరోరా, రాజేష్ మల్హోత్రా, దీపక్ వీరందరూ కూడా అప్రూవర్గా మారారు. వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు కవితకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే గతంలో నోటీసులు జారీ చేసి 3 రోజుల పాటు ఢిల్లీలో 30 గంటల పాటు విచారించారు. తర్వాత ఏదైతే ఫోన్లు సబ్మిట్ చేశారో దానిలో కొంత డేటాను సేకరించిన తర్వాత ఆ డేటాకు సమాధానాలు రాబట్టాలి కాబట్టి కవితకు నోటీసులు జారీ చేశారు. కానీ కవిత మార్చిలో ఏదైతే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారో ఆ సందర్భంలో మహిళలను ఈడీ కార్యాలయానికి కాకుండా ఇంటికి వచ్చి విచారించే విధంగా చట్టాల్లో వెసులుబాటు ఉంది కాబట్టి వచ్చి విచారించాలి. మరోవైపు
ఆ విచారణ ముగిసే వరకు కూడా ఎటువంటి ముందస్తు చర్యలు అరెస్టు లాంటివి చేయకూడదు అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అని తెలిపారు. కానీ ఆదేశాలు ఉన్నప్పటికీ కవితను అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఈడీ అధికారులు మాత్రం మేము ప్రతిసారి మినహాయింపు ఇస్తామని చెప్పలేదు, కేవలం ఒక్కసారి మాత్రం మినహాయింపు ఇస్తామని చెప్పామనేది ఇటు రౌజనీ కోర్టులో వాదనలు వినిపించే సందర్భంలో వారు తెలియజేశారు. కానీ ఈ ముడుపులు ఏ విధంగా చేతులు మారాయనేది ఒకసారి చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయ్ నాయర్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్లో అరవింద్ కేజ్రీవాల్కు మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇటు లిక్కర్ పాలసీ రూపకల్పనలో విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సంబంధించి బయటకు లీక్ చేసిన విజయ్ నాయర్ లీక్ చేయడం ద్వారా ఇటు మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అలాగే అంటే సౌత్ గ్రూప్ లాభం చేకూరే విధంగా ఈ లిక్కర్ రూపకల్పన చేశారు. కాబట్టి దానికి లాభం వచ్చే విధంగా దానికి ప్రతిఫలంగా ముందు 100 కోట్లు ఇవ్వాలి, అంటే 12% లాభం వచ్చే విధంగా చేశారు. కాబట్టి దాంట్లో సంవత్సరానికి 420 కోట్లు, అసలు మామూలుగా అయితే ఎగ్జాక్ట్గా 6% వరకు మాత్రమే దాంట్లో లాభాలు వచ్చే విధంగా రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ ఇటు వ్యాపారులకు గవర్నమెంట్కి మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో 12% లాభాలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎలాగోలా 100 కోట్లు ఇస్తే దీంట్లో వచ్చేది 420 కోట్ల లాభం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్దేశంతోనే ఇటు శరత్ చంద్రారెడ్డి, రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కవిత వీరందరూ కూడా ఇటు విజయ్ నాయర్ ద్వారా ఇటు అరవింద్ కేజ్రీవాల్కు మధ్యవర్తిత్వం నిర్వహించి 100 కోట్లు ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇటు కవిత ఇటు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుకున్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్కు 100 కోట్లు ఇస్తానని కవిత తెలిపింది. మళ్ళా ఇటు మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే కవితని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు అడుగుతున్నారు, ఆ డబ్బు కట్టాలని ఇక్కడ చెప్పడం కూడా ఇటు ఈడీ అధికారులు విచారించిన సందర్భంలో వారందరూ కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ముందుగా 50 కోట్లను ముందుగా 15 కోట్లు, తర్వాత 10 కోట్లు, తర్వాత 5 కోట్లు ఇలా 30 కోట్లను కూడా 6 సార్లు ట్రాన్సాక్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా పలు దఫాలుగా 100 కోట్లను అనేవి అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై ద్వారా విజయ్ నాయర్కు వెళ్ళాయి. విజయ్ నాయర్ నుంచి అరవింద్ కేజ్రీవాల్కి వెళ్ళి అక్కడ నుంచి 2022లో గోవాలో జరిగిన ఎన్నికల్లో ఈ 100 కోట్లను వినియోగించారనేది ప్రధానంగా ఈడీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 3000 పేజీలతో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కానీ ఇటు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కూడా అభియోగాలు నమోదు చేశారు. ఆ అభియోగాల ఆధారంగానే ఒక్కొక్కరిని విచారించడం, వారితో ఎవరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వారు ఎవరెవరితో మాట్లాడారు, వాట్సాప్ చాటింగ్లు కానీ, స్క్రీన్ షాట్లు కానీ, ఫేస్ టైంలో ఎవరితో మాట్లాడారు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని కూడా డీటెయిల్ అని మా దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవితను విచారించాము. విచారణకు సహకరించడం లేదు కాబట్టి నేరుగా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశాము, సెర్చ్ వారెంట్ ఇచ్చాము, తద్వారా అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాము. 5:20కి వారికి తెలియజేశాము. కానీ 20 నిమిషాల పాటు లేట్ చేసి 5:40కి రిటర్న్ సైన్ చేసిన లెటర్ అయితే ఇచ్చారు. అప్పుడు మేము అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించామని వారు చెప్తున్నారు. కానీ మొత్తం దీంట్లో కీలకంగా వ్యవహరించినంత కవిత వ్యవహరించారు. అంటే అక్రమంగా ఈ జోన్లను పొందారు అనేది ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారంటే ఇప్పటివరకు ఎవరైతే అభియోగాలు నమోదు చేసి ఎవరైతే అరెస్ట్ చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేశారో ఇటు సిబిఐ 10,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానిలో కూడా కవిత పేరు ప్రస్తావించారు. దానిలో భాగంగానే డిసెంబర్ 11, 2022లో కవితకు నోటీసులు జారీ చేసి ఆ సందర్భంలో విచారించారు. తర్వాత మళ్ళీ 3 నెలలకు ఎగ్జాక్ట్ 3 నెలల తర్వాత ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రావాలంటే 3 సార్లు నోటీసులు జారీ చేశారు. 3 సార్లు విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత అమిత్ అరోరాకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంలో కవిత ఆ సందర్భంలో సాక్ష్యాలను తారుమారు చేశారు. మరోవైపు వాడిన ఫోన్ నంబర్లు కూడా పలుమార్లు నంబర్లు మార్చారు, ఫోన్లను ధ్వంసం చేశారు అనేది ప్రధానంగా అక్కడ ఈడీ అధికారులు గుర్తించారు. దానిలో భాగంగానే అక్కడ ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో కవిత కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే అప్రూవర్గా మారారో, కవితతో వ్యాపార భాగస్వామ్యం కలిగిన వారు ఎవరెవరైతే ఉన్నారో, ఆర్థిక లావాదేవీలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి ఈ అప్రూవల్గా మారడం, వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అంటే అప్రూవర్గా మారే సందర్భంలో 164 సిఆర్పిసి కింద ఎంకే నాగ్పాల్ ముందు రౌజనీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ముందు వారు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. లిఖితపూర్వకంగా రికార్డెడ్గా కూడా వారు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారే సందర్భంలో కవితకు సంబంధించి కవితతో సంబంధాలు అంటే వ్యాపార సంబంధాలు కానీ ఎంతమేర ఆర్థిక లావాదేవీలు జరిగాయనే దానిపై కూడా ప్రధానంగా వారితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దానిపై వాంగ్మూలం ఇచ్చారు. దానికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా పలు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తంగా చూస్తుంటే ఈ ఆర్థిక లావాదేవీలు అనేవి అన్నిటికీ సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవితను అరెస్ట్ చేశామనేది ఈడీ అధికారులు తెలుపుతున్నారు. చక్రి.